ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. బాబోయ్ బుచ్చి బాబాయ్ పెద్ది గురించి మామూలు హైప్ ఎక్కించట్లేదండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పేశారు. ఆ కబుర్లు, ఎన్టీఆర్ నీల్ గ్లిమ్స్ కాకుండా ఎన్టీఆర్ గారి బర్త్డే కి ఇంకా ఏ అప్డేట్స్ రావచ్చు అనే విషయాలు, ప్రభాస్ గారి స్పిరిట్ షూట్ అప్డేట్, అద్రిపోయే లైన్ అప్ సెట్ చేసిన రవితేజ గారు, చిరంజీవి గారు అండ్ రామ్ పోత్రేని గారి నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో ఈ వారం కొన్ని మంచి మంచి సినిమా కబుర్లు మీకోసం తీసుకొచ్చేసా. ఆలస్యం చేయకుండా ఆరంభించేద్దాం పదండి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే కరుప్పు ఏకే వీరభద్రుడు సినిమా అయితే డీసెంట్ అనిపించిందండి. ఫస్ట్ హాఫ్ ఒక కోర్ట్ రూమ్ డ్రామా లాగా అండ్ సెకండ్ హాఫ్ ఒక మాస్ మసాలా సినిమాలా ఉంటుంది. స్టోరీలో కొత్తదనం లేదు గానీ సూర్య మాస్ మూమెంట్స్ ఇష్టపడే వాళ్ళకి నచ్చేస్తుంది. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే దృశ్యం 3 ట్రైలర్ రిలీజ్ అయింది. చూస్తుంటే ఈ కథ ఇప్పుడప్పుడే తేలేలా లేదు. అండ్ ఈ ట్రైలర్ చూసాక దృశ్యం సిరీస్ లో మన వెంకీ మామని మిస్ అవుతున్నాను నేను. విరాజ్, అనుపమ అండ్ రెజీనా లీడ్స్ గా చేస్తున్న మరీచిక ట్రైలర్ రిలీజ్ అయింది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఫీల్స్ ఇచ్చింది. రూరల్ ఎంటర్టైనర్ మేం కాపులం ట్రైలర్ రిలీజ్ అయింది. సొటారి బ్రదర్స్ లో ఒరే శోభను తెలుసుగా మీకు, ఆ శోభన్ రాసిన స్టోరీతో Z5 లో సిరీస్ లా రాబోతుంది. రమణీ కళ్యాణం టీజర్ వచ్చింది, నచ్చింది నాకు. ఫ్రెష్ కాన్సెప్ట్ అండ్ హోల్సమ్ ఎంటర్టైనర్ ఫీల్స్ ఇచ్చింది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ రాజాదా రాజా టీజర్ రిలీజ్ అయింది అండ్ రాయవలస మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఇక లిరికల్స్ ఒకసారి చూసేస్తే శ్రీనివాస మంగాపురం నుండి మంగ మంగ అనే ఎనర్జెటిక్ లవ్ సాంగ్ రిలీజ్ అయింది. న్యూటన్స్ థర్డ్ లా మూవీ నుండి సోల్ఫుల్ మెలడీ ఎన్నెలిలా సాంగ్ రిలీజ్ అయింది. రమణీ కళ్యాణం మూవీ నుండి టైటిల్ ట్రాక్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే పెద్ది. ఈ పెద్ది గురించి చాలా పెద్దగానే చెప్పాలండి. మూవీ ట్రైలర్ రేపు అంటే మే 18th రిలీజ్ అవబోతుంది అండ్ ఈ ట్రైలర్ ఈవెంట్ ముంబైలో జరగబోతుందంట. బట్ ఆల్రెడీ మన చిరంజీవి గారు ట్రైలర్ చూసేశారు. ఆయన ఒకటే మాట అన్నారండి, వావ్, జస్ట్ వావ్. మీరు ఎంతైనా ఊహించుకోండి, ట్రైలర్ దానికి మించి ఉంటుంది అని అంటున్నారు. అలానే ఒక డైలాగ్ కూడా లీక్ చేశారండోయ్. చరణ్ అంటారు, మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు అని. అదిరిపోయింది కదా. అండ్ పెద్ద మూవీ ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేశారండి. ఆ విషయంలో మన తలాబుచ్చి మనం తల మీద తడిగుడ్డేసుకొని పడుకోవచ్చు అనే రేంజ్ లో ప్లాన్ చేశారు. మే 18th ట్రైలర్ ఈవెంట్ ఉందా, అది అవ్వగానే 22nd ఉప్పల్ స్టేడియం లో, ఆ తర్వాత భోపాల్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇవే కాకుండా ఈ సినిమా కథ జరుగుతున్న విజయనగరంలో కూడా మూవీ టీం ప్రమోషన్స్ ప్లాన్ చేసింది. బాబు విజయనగర వాసులారా, విన్నారుగా, మీ ఊరికి పెద్దే వస్తున్నాడు. ఇక మీడియా ప్రమోషన్స్ అయితే ఆల్రెడీ బుచ్చిబాబాయ్ ఇంటర్వ్యూస్ లో దుమ్ము లేపేస్తున్నారు. చెప్పిన ప్రతి మాట మూవీ మీద హైప్ ని పెంచేస్తుంది. చాలా క్లారిటీస్ ఇచ్చేశారు. మూవీలో చరణ్ యాస్ పెద్ది బెల్లం ఫ్యాక్టరీ వర్కర్ నుండి ఒక రెగ్యులర్ గా అవుతారంట. ఈ క్యారెక్టర్ కి బుచ్చి గారు తన ఊర్లో రోజు కూలికి పనిచేసే పెద్దిరాజు అనే ఆయన ఇన్స్పిరేషన్ అంట. అతను క్రికెట్ అండ్ బాస్కెట్ బాల్ ఆడేవాడు. అక్కడి నుండి పుట్టాడు పెద్ది. అండ్ జాన్వియాస్ అచ్చయమ్మ లోకల్ పొలిటీషియన్ కూతురంట. ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్స్ హ్యాండిల్ చేస్తుంటుంది. దివ్యేందు యాజ్ రామ్ బుజ్జి ఒక ల్యాండ్ లార్డ్ సన్ అండ్ శివరాజ్ కుమార్ యాజ్ గౌర్ నాయుడు కుస్తీ గురువుగా ఈ మూవీలో కనిపించబోతున్నారు. పెద్ది మిమ్మల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, మీ గుండెల్లో ఉండిపోతాడు అని బుచ్చిబాబాయ్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. లాస్ట్ 50 minutes సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుంది, షాక్ కి గురి చేస్తుంది మిమ్మల్ని అని బుచ్చి గారు చెప్తున్నారు. షాక్ అంటే ఏం చేస్తారో మరి. అండ్ సినిమాలో రిలీజ్ అయిన 2 సాంగ్స్ అండ్ స్పెషల్ సాంగ్ కాకుండా ఇంకో 3 మాంటేజ్ సాంగ్స్ కూడా మూవీలో ఉండబోతున్నాయి. అండ్ పెద్ద మూవీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హోంబలే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాక అక్కడ రిలీజ్ చేస్తున్న ఫస్ట్ మూవీ పెద్దినే. ఇక్కడ మన దగ్గర కూడా ఈ థియేటర్స్ ఇష్యూ పెద్ద మూవీ రిలీజ్ వరకు అయితే సాల్వ్ అయిపోయింది. ప్రొడ్యూసర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఈ పర్సెంటేజ్ సిస్టమ్ మీద ఒక క్లారిటీకి వస్తారంట. అండ్ మూవీ డైలాగ్ సెన్సార్ కూడా కంప్లీట్ అయిపోయిందంట. టోటల్ ఫిలిం లెంత్ 3 hours ఉండొచ్చు అని అంటున్నారు. సో అన్ని సవ్యంగా జరిగిపోతున్నాయి. ప్రస్తుతానికైతే పెద్ద రిలీజ్ కి ఎలాంటి ఇబ్బందులు లేవు. 350 crores భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా June 4th కి రిలీజ్ అవుతుంది. మనం చూస్తున్నాం, ది ఫిక్స్. హాయ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, రెడీ ఉన్నారా మరి? 2 రోజుల్లో పండగ స్టార్ట్ అవబోతుంది కదా. 19th midnight నుండే మొదలెట్టాల్సి ఉంటుంది. చూసుకోండి, ఎన్టీఆర్ నీల్ మూవీ నుండి వచ్చే ఫస్ట్ గ్లిమ్స్ May 19th అర్ధరాత్రి రాబోతుంది. మరి నీల్ మావా, నీకు ఈ బ్లాక్ డార్క్ అంటే అంత ఇష్టం ఏంటి మావా? అసలు అది పక్కన పెడితే గ్లిమ్స్ అంటే మీరేదో 30 seconds 1 minute ఆశా చాక్లెట్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ నీల్ మావా 4.5 minutes ఫుల్ మీల్స్ రెడీ చేస్తున్నారు మన కోసం. ఒక్క గ్లిమ్సే 4.5 minutes అంటే ఇంతవరకు డ్రాగన్ మీద ప్రతి ఒక్క డౌట్ కి ఆన్సర్స్ దొరికేస్తాయి రేపు. ఎన్టీఆర్ లుక్, స్టోరీ ఏంటి, ఏ టైంలో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, కాస్టింగ్ డీటెయిల్స్ అన్నిటికీ మించి మూవీ టైటిల్, వీటన్నిటికీ గ్లిమ్సే సమాధానం. అండ్ ఏంటక్క బర్త్డే కి ఇది ఒక్కటేనా అప్డేట్ అని అడుగుతారా? అఫీషియల్ గా ఎన్టీఆర్ నీల్ ఒక్కటే గానీ అన్ని బాగుంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ గారి గాడ్ ఆఫ్ వార్ మూవీకి సంబంధించి ఏదైనా అప్డేట్ అండ్ దేవరా 2 మీద క్లారిటీ వచ్చే పోస్టర్, ఇలా ఈ 2 వచ్చే ఛాన్స్ ఉంది. సో టైం బాగుంటే ఒకటి
ఒకటి కాదు 20th 3 సర్ప్రైజ్లు ఉండబోతున్నాయి. ప్రభాస్ గారు ప్రస్తుతం స్పిరిట్ మూవీ షూట్ లో ఉన్నారు. ఈసారి మల్టిపుల్ మూవీ షూట్స్ ఒకేసారి కాకుండా నెక్స్ట్ 2 months పాటు ఓన్లీ స్పిరిట్ షూట్ లోనే ఉండేటట్టు లాంగ్ స్కెడ్యూల్ ప్లాన్ చేశారు. ప్రభాస్ తో పాటు వివేక్ ఒబెరాయ్ అండ్ మిగతా కాస్ట్ జాయిన్ అయ్యే ఈ స్కెడ్యూల్ లో కీ సీక్వెన్సెస్ తో పాటు యాక్షన్ సీన్స్ కూడా షూట్ చేస్తున్నారు. మూవీ షూట్ కొంపలిలో జరుగుతుందంట. ప్రభాస్ గారిది ఒక పిక్ వైరల్ అయింది, కాకపోతే అది రియల్ కాదు, ఎడిటెడ్. డిసప్పాయింట్ అవ్వకండి. వంగ గారు సడన్ గా మన కోసం ఒక లుక్ దింపుతారు ఏదో రోజు. తెలుగు సినిమా అభిమానులారా హైప్ ఎక్కించుకోండి. రవితేజ గారి ఇరుముడి మూవీలో మన అందరం ఎక్స్పెక్ట్ చేసిన అయ్యప్ప పాట విల్లాలి వీరుడు వీరమణి కంఠుడు సాంగ్ ఉండబోతుంది. ఆ పాట గుడిలో స్వాములు పాడుతున్నప్పుడు వింటేనే ఒళ్ళంతా ఏదో ఎనర్జీ అయినట్టు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అలాంటిది పెద్ద స్క్రీన్ మీద వింటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. ఊగిపోతాయి థియేటర్లు. అండ్ ఇరుముడి తర్వాత రవి గారు వివేకాత్రేయ డైరెక్షన్ లో ఒక సినిమా, హసిత్ గోలి డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారు అనే న్యూస్ వినిపిస్తుంది. యాక్చువల్లీ వెయిటింగ్ అండి నేను. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ మన రవణ కామెడీ టైమింగ్ ని ఎలా వాడుకుంటారు, ఆయన్ని ఎలా ప్రెజెంట్ చేస్తారు అని. ఒక్కటే డౌట్ ఏంటంటే మొన్నటి వరకు బాలకృష్ణ గారు వివేకాత్రేయ సినిమా అని న్యూస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రవి గారు ఆత్రేయ అని అంటున్నారు. అదే కన్ఫ్యూజింగ్ ఉంది. మేబీ బాలయ్య గారు ప్రస్తుతం గోపీచంద్ మల్లేని అండ్ కొరటాల గారి మూవీస్ చేస్తున్నారు కాబట్టి వివేకాత్రేయ ఇటు వచ్చారంటారా ఏమో, క్లారిటీ అయితే రావాలి. కేవిఎన్ ప్రొడక్షన్స్, విజయ్ తలపతి జననాయకన్ మూవీ ప్రొడ్యూసర్స్. ఆ సినిమా రిలీజ్ కష్టాలో మరి ఇంకా ఏ కారణాలో తెలియదు గానీ ఇక్కడ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే చిరంజీవి గారు బాబీ సినిమా స్టార్ట్ అవ్వడం కూడా లేట్ అయిపోయింది. బట్ ఫైనల్లీ అన్ని ఒక లైన్ లోకి వచ్చేసినట్టున్నాయి. ఈ మూవీ షూట్ May 25th కి స్టార్ట్ అవబోతుందంట. మొన్ననే లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పట్లో ఈ మూవీ కూడా సంక్రాంతికే రిలీజ్ అనే న్యూస్ వచ్చింది. చూద్దాం మరి ఏమవుతుందో. హీరో రామ్ పోతినేని మొన్న ఆంధ్ర కింగ్ తాలూకాతో సింగర్ అండ్ లిరిసిస్ట్ అయ్యి అందరికీ షాక్ ఇస్తే ఈసారి ఏకంగా రైటర్ అండ్ డైరెక్టర్ అయిపోయారు. తను హీరోగా చేయబోయే నెక్స్ట్ మూవీ కోసం ద స్టోరీ ఆఫ్ అ లోన్ వుల్ఫ్ అని వీరా అనే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆయనే ఒక కథ రాసుకొని తన బ్రదర్ ప్రొడక్షన్ లో డైరెక్షన్ కూడా ఆయనే చేయబోతున్నారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ అంట. చూద్దాం రామ్ తను ఎంత కొత్తగా ప్రెజెంట్ చేసుకుంటారో. సినిమాని డిసెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. మీరు రామ్ ట్వీట్స్ అండ్ స్పీచెస్ గమనించుంటే ఆయనలో మంచి డైలాగ్ రైటర్ ఉన్నారు అనేది అర్థమవుతుంది. సో నేనైతే మూవీలో డైలాగ్స్ కోసం వెయిటింగ్. మన మీర్జాపూర్ మున్నాబాయ్ ఏకే దివ్యేందు శర్మ తెలుగులో 2 సినిమాలు చేస్తున్నారండి. పెద్దితో పాటు వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారు ఆదర్శ కుటుంబంలో కూడా మన మున్నాబాయ్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారంట. అండ్ అనిల్ రావుపూడి గారు మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చారు. ఈసారి వెంకటేష్ గారితో ఆయన చేయబోతున్న మూవీకి జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారంట. సంక్రాంతికి రిలీజ్ అవబోయే ఈ మూవీ షూట్ జూలై నుండి స్టార్ట్ అవుతుందంట. గ్లిమ్స్ రిలీజ్ చేసి సైలెంట్ అయిపోయిన వృషకర్మ మూవీ రాజస్థాన్ లో జరిగిన ఒక క్రూషియల్ స్కెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారంట. పూరి జగన్నాథ్ గారు విజయ్ సేతుపతి మూవీ స్లమ్ డాగ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ రీ రికార్డింగ్ వర్క్స్ తో బిజీ ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా రిలీజ్ అవబోతుంది. సమాంతా గారి మా ఇంటి బంగారం మూవీ June 19th కి రిలీజ్ అవుతుంది. సీనియర్ హీరో వడ్డే నవీన్ గారు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన హీరోగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. మన అందరి ఫేవరెట్ కమీడియన్స్ సత్య గారు అండ్ యోగి బాబు గారు కలిసి ఒక సినిమా చేయబోతున్నారండి. వీళ్ళిద్దరు హీరోస్ గా రణబాలి ఫేమ్ పవన్ బసమశెట్టి డైరెక్షన్ లో ఒక ఎంటర్టైనర్ ఫిల్మ్ స్టార్ట్ అయింది. సత్య అండ్ యోగి బాబు అంటే ఒక కన్నేసి ఉంచాల్సిందే. నారా రోహిత్, నయన్ సారిక లీడ్స్ గా ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీ స్టార్ట్ అయింది. ఈ మూవీతో మణికుమార్ గారు డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవబోతున్నారు. శర్వానంద్ హీరోగా యాక్ట్ చేస్తున్న భోగి మూవీ నుండి ఫిమేల్ లీడ్ డింపుల్ హైతి యాజ్ మందారం క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ అయింది. మూవీ August 28th కి రిలీజ్ అవుతుంది. సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ మూవీ మళ్ళీ రిలీజ్ అవుతుందండి. కానీ ఈసారి 3D వర్షన్ వస్తుంది. హనుమాన్ 3D ఈ June 25th కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. పావలా శ్యామల గారి ఆరోగ్యం చాలా దారుణంగా ఉందండి. ఆవిడ హార్ట్ రిలేటెడ్ ఇష్యూతో బాధపడుతున్నారంట. ట్రీట్మెంట్ కి డబ్బులు లేకపోవడం వల్ల హాస్పిటల్ వాళ్ళు క్యాబ్ బుక్ చేసి పంపేస్తే ఆ క్యాబ్ వాళ్ళు ఆవిడని ఫుట్పాత్ మీద వదిలేసి వెళ్ళిపోయారంట. దిల్ రాజు గారి విషయం తెలుసుకొని శ్యామల గారికి సహాయం చేయడానికి ముందుకొచ్చి ఆవిడకి అండగా నిలిచారు. ఇక నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే దృశ్యం 3 May 21st కి రిలీజ్ అవుతుంది. తెలుగు డబ్ వర్షన్ కూడా ఆ రోజే. రమణి కళ్యాణం మూవీ May 22nd రిలీజ్ అవుతుంది. అగ్లీ స్టోరీ May 22nd కి రిలీజ్ అవుతుంది. పురుష మూవీ May 22nd కి రిలీజ్ అవుతుంది. మేం కాపులం May 22nd ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తిక్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్రాజెక్ట్ హేల్ మేరీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ ఫిలిం కర్తవ్య నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. గుడ్ ఓమెన్స్ సీజన్ 3 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తమిళ సిరీస్ ఎగ్జామ్
ఎగ్జామ్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు, మరి ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.